ఆ నియోజకవర్గంలో బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. గత కొన్నేళ్ల నుంచి పార్టీ హవా కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రతిపక్షమే లేకుండా పోయింది. ఎప్పుడు ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నిక కాలేదు. బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో అందలేదు. సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసినా ఫలితం మాత్రం శూన్యం. క్యాడర్లో నిశ్చేదం, నిస్సహాయత. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ నాయకుడు ఎవరు? రెండు పార్టీలకి ఒకే నాయకుడు ఎందుకయ్యారు? పార్టీ మారిన తర్వాత శాసనసభ్యుడిగా ఎలా గెలుపొందారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ గిరిజనులే పార్టీ నాయకులుగా ఉంటారు. అయితే గత 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. విశ్వాసరాయ కళావతి 3 సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఇక్కడ విజయం సాధించలేకపోయారు. నిమ్మక జయకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున ప్రతిసారి పోటీ చేసినా ఓటమి చవిచూసేవారు. ప్రతిసారి ఓటమి పొందడంతో పార్టీ క్యాడర్లో ఇక్కడ విజయం సాధిస్తామన్న నమ్మకం లేకుండా పోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ తరపున కళావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గిరిజన ప్రాంతాల్లో పెద్దగా పట్టు సాధించలేకపోయారు. ఎంత ప్రయత్నించినా గిరిజనుల ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ వైపు తిప్పుకోలేకపోయారు. రాను రాను పార్టీలో బలమైన క్యాడర్ చేజారిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని భావించారు. దీనిపై అనేకసార్లు అధిష్టానంలో చర్చించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ఓటు బ్యాంకు తర్వాత కాపు కులం ఓట్లు కీలకం. 2024లో గిరిజన ఎన్నికల్లో అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను అధిష్టానం పరిశీలించింది. అలాగే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు తక్కువగా కనిపించాయి. దీంతో ఈ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. జనసేన పార్టీకి కూడా నిమ్మక జయకృష్ణ పేరుని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేక జనసేన పార్టీ ఆ స్థానాన్ని ఇచ్చారు. రెండు పార్టీలకు ఒకే అభ్యర్థి కావడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా జనసేన క్యాడర్ గా మారిపోయారు. దీంతో 2024లో నిమ్మక జయకృష్ణ శాసనసభ్యునిగా జనసేన తరపున ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో కంచుకోటగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి విజయం సాధించారు. దీంతో ఇక్కడ జనసేన పార్టీకి పూర్తి బలమున్నట్లుగా మారింది. అందువల్ల పార్టీలు మారినా అభ్యర్థి ఒక్కరే అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ నియోజకవర్గం పూర్తి క్యాడర్ లేకుండా పోయింది. మొత్తంగా పరిస్థితిని ఇప్పుడే చక్కదిద్దుకుంటే పాలకొండ తెలుగుదేశం పార్టీ పరిస్థితులు మొత్తానికే తేడా కొట్టే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గంపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందా? తమ క్యాడర్ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటుందా? పాలకొండలో బలమైన నాయకుణ్ణి అన్వేషిస్తుందా? ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.